శ్రీలు ఏంటి నాన్నగారి ఇన్స్పిరేషనా? లేతే ఏంటి? లేతే ఒక అవకాశం ఉంది గదా! ట్రై చేద్దామని వచ్చేసావా? లేదు సార్. మీరే అన్నారుగా ఒక పిచ్చుండాలి ఇక్కడికి రావాలంటే అని. చిన్నప్పటి నుంచి ప్యాషనేటెడ్ సార్. డ్యాడీని చూసుకునో మరేంటో మా మదర్ గూడా యాక్టరే. సో, వాళ్ళిద్దరిని చూసుకొని నాకు ఆ ప్యాషన్ వచ్చిందేమో నాకు ఆహ్, ఒక యాక్టర్‌గా అవ్వాలని ప్యాషనేటెడ్ ఉంది. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మెల్లిగా అలా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఈ తెరచాపలో ఎంటర్ అయ్యాను. ఏంటి ఒక్కో స్టెప్పు అంటే అర్థం కాలేదు. అంటే కొన్ని మూవీస్‌లో క్యారెక్టర్స్ చేశాను. కొన్ని ఫిల్మ్స్‌లో హీరోయిన్‌గా చేశాను. అలాగా. మీకు అంటే ఇంట్లో సపోర్ట్ ఎంతవరకు ఉంది? అంటే నాన్న ఏదన్నా రికమెండ్ చేయటం గాని, పృథ్వీ గారు రికమెండ్ చేయటం గాని అలా జరిగిందా? లేతే నీ డెస్టినీ నువ్వే వెతుక్కొని అలా అలా వదిలేసారా? వెతుక్కుంటూ వచ్చేసాను సార్. నాన్నగారి సపోర్ట్ ఉంటది. ఇంట్లో ఉంటది. ఇంట్లో వెళ్ళు, ట్రై చేసుకో. నీకు కూడా కష్టం తెలియాలి. నాకు కూడా కష్టం తెలియాలి. అంటే ఏదో మా ఫాదర్ చెప్పారు గదా! ఒక ఆఫీస్‌కెళ్ళాలి గాని నేను పృథ్వీ గారి కూతుర్ని గదా! అలా నాకొద్దు. ఒక శ్రీలుగానే నేను ఇంట్రొడ్యూస్ అవుతాను. నేను కష్టపడితే ఇండస్ట్రీ నన్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటది. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఓపెన్ యూనివర్సిటీ అనమాట. ఎవరైనా రావచ్చు. డెఫినెట్‌గా. కష్టపడితే ఇండస్ట్రీ ఎప్పుడు వెల్కమ్ చేస్తది సార్. అది నేను బాగా నమ్ముతా. నేను కష్టపడి వద్దాము. నాకంటూ ఒక పేరు అంటే శ్రీలు అనే ఒక పేరు ఉండాలి అని నేను అనుకుంటున్నా. దానికి వెనకాల మా నాన్నగారి సపోర్ట్ కూడా ఉంది. ఇంట్లో అందరు నాన్నగారు సపోర్ట్ చేస్తారు. సెక్యూరిటీ ఇస్తారు. ప్రొటెక్షన్ చేసుకుంటారు. అలా నాకు చెప్తారు. ఇలా ఉంటదమ్మా. నువ్వు ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని సజెషన్స్ ఇస్తారు. హ్మ్. అవన్నీ పాటించుకుంటూ వెళ్దాం. కానీ